వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ బాగుండాలి, అందుకే చెప్తున్నాను. ఇదేం ఊత పదం కాదు, బాగుండాలి అని కోరుకుంటున్నా. ఓకే, కానీ ఈవినింగ్ వాకింగ్ చేద్దామని ఇట్లా శాతవాహన యూనివర్సిటీకి వచ్చాను. అటు కాలేజెస్ అటు ఉంటాయి, కనిపిస్తుందా? హాస్టల్స్ అటు సైడ్ ఉంటాయి. ఈ బయట వాళ్ళు వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి దీని లోపలికి రాణిస్తారు. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మా వాళ్ళు క్రికెట్ ఆడుకున్నాం, ఈవినింగ్ అట్లా నడుద్దామని అంటే సగం హనీ ఉన్న మా వారు ముందుకు వెళ్తాను వెళ్తుండ్రు. నిలవడానికి ఆయాసం వస్తుంది, మాట్లాడడానికి ఇంకా ఆయాసం వస్తుంది నడుచుకుంటూ. బాగుందంటే అంత బాగుంది. వెడ్డింగ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఉంది సన్సెట్ ఎలా బాగుంది చూడండి సార్. నడుచుకుంటా కూడా ఆడుతుంది ఫ్రెండ్స్. ముగ్గురు కోతులు, మమ్మీ, డాడీ, చెల్లి. ఇది వెస్ట్ గేట్ ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్తే బాయ్స్ హాస్టల్ వస్తుంది. ఇది వెస్ట్ బాయ్స్ హాస్టల్ వస్తుంది. మనం స్ట్రైట్గా వెళ్దాం. వచ్చే వీడియోలో వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తాం, ఓకేనా? చూడండి, పికాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, గమనించాలి. పికాక్ ఒకటి చూపెడతారండి, అక్కడ కూడా ఉంది పికాక్. చూపెడతా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, చిన్నప్పుడు అంటే నాకు 9 ఇయర్స్ 7, 8 ఇయర్స్ అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లనే గుట్టకి వెళ్ళేవాళ్ళం. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయని అంటే మనకి ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ అప్పుడు పేపర్ ప్లేట్స్ ఎక్కువ కొనేవాళ్ళు కాదు కదా. ఇవి ఇస్తారాకుల్లాగా వీటిని కట్ చేసి ఇట్లా మన చీపురు పుల్లలు ఉంటాయి కదా, దాంతో ఇట్లా గుచ్చేవాళ్ళం, ఇస్తారాకు తయారు చేసేవాళ్ళం. మా ఇంటి మట్టుకు, వేరే వాళ్ళకి కాదు, మా ఇంటి మట్టుకు. ఇట్లా సమ్మర్ హాలిడేస్ అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు నేర్పించేది. ఇలా ఇస్తారాకులు చేసేవాళ్ళం. చెట్టు చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. బాగుంది, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. అడవిలాగుంది ఇది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఒక బ్రదర్ అడిగాడు, కరీంనగర్ ఏంటి టూరిస్ట్ ప్లేసెస్ చూపెట్టమని. ప్లీజ్ బ్రదర్, నేను ఎక్కువ బయటికి వెళ్ళను. నాకు ఇల్లే ప్రపంచం. నాకు బయటికి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు. మా వారికి అంతగా టైం ఉండదు, కాబట్టి నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళను. వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు అడిగినందుకైనా నేను చూపెడతాను. ఈ వీడియో ప్రత్యేకించి మీకోసమే. గ్రౌండ్ ఫ్రెండ్స్, నాకు సరిపోతుంది అమ్మా. ఇక్కడికి ఇక్కడ ఆడుకో. అక్క నువ్వు ఫీల్డింగ్, మమ్మీ నువ్వు అటు ఫీల్డింగ్. కూడా చూపెట్టవే. క్రికెట్ ఆడుతారంట ఫ్రెండ్స్. క్రికెట్ రాదు కానీ క్రికెట్ మీనింగ్ కూడా తెలియదు అసలు, బట్ దే ఆర్ ప్లేయింగ్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంట. ముగ్గురితోటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్. నిలబడేయమని చెప్పినా, లేకపోతే అక్కడ నిలబడే. చూడండి, మా వారు క్రికెట్ ఆడుతున్నారు. అది గ్రౌండ్.
ఇగో హనీ పాప రన్ చేస్తుంది. పీస్ఫుల్ ప్లేస్. ఏమంటే హాయ్ చెప్పు. హనీ పాప హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. హలో. మీరు ఎంతమంది క్రికెట్ ఆడారు, బాల్యం గుర్తొస్తుందా? నాకు కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. ఇది షార్ట్ పుట్ ఆడేది. మొన్న రేవంత్ రెడ్డి సార్ వస్తా అన్నారు, బట్ ఆ రోజు వర్షం పడ్డది. హెలికాప్టర్ ఆగే ప్లేస్ అన్నట్టు అది ల్యాండ్ అయ్యేది. సో ఆ రోజు వర్షం పడ్డది, క్యాన్సిల్ అయిపోయింది. See the place of the helicopters. Cricket ground and walking place here. See, H means helicopter. Yeah, it's the place. Helicopter. వెస్ట్ గేట్ నుంచి పోదామని చెప్పినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వెస్ట్ గేట్ నుంచి వెళ్ళేది. ఇది వాలీబాల్ కోర్ట్. రోజు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ డాడీ ఆడతారు. మీ దగ్గరికి వచ్చేసాం. ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళిపోదాం. ఏరియా రండి, చీకటి అవుతున్నాడు. ఆయన చెప్పాక వాళ్ళు వెళ్తున్నాడు. My mother gets scared by this. मेरा पप्पा tired. She's tired. Honey. కాలు మూసుకో. ఓ మై గాడ్, దేశం చుట్టూ తిరుగుతుంది. ఇది బాయ్స్ హాస్టల్. వెస్ట్ గేట్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది. మా చెల్లెని భయపెట్టియచ్చు. ఆల్రెడీ ఒకసారి ఇన్సిడెంట్ అయింది. ఇట్స్ క్యూట్ డాగ్. బట్ ఇది షార్ట్ కట్, జస్ట్ షార్ట్ కట్. ఇది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అంట. ఇది ఒక వే. ఇది గర్ల్స్ హాస్టల్ దిక్కు. వీఆర్ నాట్ గోయింగ్ ఫ్రమ్ దేర్, వీఆర్ హియర్. ఇట్స్ కోతి గాయస్. చూడండి, ఇది మర్రి చెట్టు. మా చెల్లెని భయపెట్టించిన ప్లేస్ ఫస్ట్ టైం. And this is a lonely place, a lonely road. మూవీ చేయొచ్చు దీంట్లో. పీస్గా ఉంటే ఎవరు మాట్లాడకుండా పికాక్ సౌండ్స్ వినిపిస్తాయి. అన్నీ సపరేట్ అని అలా షార్ట్ కట్. రోజు మరి చెట్టుతో భయంకరమైన ప్లేస్ లాగా ఉంది ఇది. lonely road. ఓన్లీ 5 devils are there here. ఇలా ఉంది మొత్తం. ఏమన్నా అయితే కూడా ఫ్రెండ్స్ ఒక్క మనిషి రాదు ఫ్రెండ్స్, తెలుసా? స్టార్ట్. వాయిస్ వినండి ఫ్రెండ్స్, పీస్గా ఉంటుంది.
మళ్ళీ టెన్షన్ పడతారు. ఫ్రెండ్స్ వావ్ వాట్ ఏ సౌండ్ యార్. అని తప్పుడు చేయకని చెప్పిన. ఫ్రెండ్స్ ఈస్ట్ గేట్కి ముందుకు వచ్చేసాం. మా గేట్ ఏడుందా మాడ. మార్నింగ్ ఫుల్ ఎంత పీస్ ఉంటుంది. చాలా అలసిపోయాను. ఎండింగ్కి వచ్చాము. ఇంకా మార్నింగ్ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. మేము నడిచింది ఇంకా మేము నడవంది ఇంకా చాలా ఉంటుంది. చాలా ఉంది. మేము నడిచింది 5 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి బోర్ ఉంది చెట్లల్లో. బోరింగ్ అంట. చాలా రోజులైంది బట్ బోరింగ్ ఉంది వచ్చింది ఇలా. చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం. ఇళ్ళకి వెళ్దాం అనుకున్నాం కదా వెళ్ళేసి వచ్చేసాం. చూడండి స్టార్టింగ్ ఛానల్ ఎక్కడికి వెళ్ళి వచ్చామో వాడికి వచ్చేసాం ఫ్రెండ్స్. అప్పుడే మూన్ వచ్చేసింది బట్ వీడియోలో కనిపిస్తలేదు. బట్ సో టయర్డ్. ఇంకా ఎండింగ్ ఇంటికి వెళ్తున్నాం. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ మర్చిపోకండి.